ప్రతీష ఏం చెప్పాలనుకుంటున్నావు? ఇప్పుడు ఒక పక్క నవీన్ యాదవ్ నిలబడ్డాడు, గట్టి పోటీ ఇస్తా ఉన్నాడు, ఇక జూబ్లీహిల్స్ నాకు అడ్డ అని చెప్తా ఉన్నాడు. నిన్న చూసినట్టున్నారు మీరు కూడా ఆయన వ్యాఖ్యలు. ఈ తరుణంలో నిరుద్యోగులు మీరు అక్కడ కొట్లాడబోతా ఉన్నారు, సాధ్యమయ్యే పని అంటారా? సో నవీన్ యాదవ్ గారికి నేను ఒకటి చెప్తున్నాను, జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ గారి గడ్డ ఉండొచ్చు, కానీ తెలంగాణ మన గడ్డ. మేము తెలంగాణ వాళ్ళం, మనమందరం తెలంగాణ వాళ్ళం. మేబీ జూబ్లీహిల్స్లో మాకు ఓటు హక్కు లేదేమో, బట్ తెలంగాణ మాది. అమరవీర్ ఎంతో మంది అమరవీరుల త్యాగం వల్ల వచ్చిన తెలంగాణ ఇది. హానెస్ట్గా కేసీఆర్ గారి వల్ల కూడా వచ్చిన తెలంగాణ ఇది. ఈరోజు ఎంతకైనా నేను ఆయనకు థ్యాంక్ యూ చెప్పుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా మంది గురుకులాల్లో చదువుకున్న విద్యార్థులే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబులకు ఎలిజిబుల్ అయినారు. వాళ్ళు ఎగ్జాములు రాసినారు. చదువు అనేది ఒక కళలాగా ఉండేదండి. తండాలకు పోతే వలసలు వెళ్ళిపోయి డోర్లు లాకేసుకొని వెళ్ళిపోయినారు. చదువులు అనేది ఒక కళలా ఉండేది. అట్లాంటి నిరుద్యోగులకు, అట్లాంటి వాళ్లకు ఈరోజు వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. ఈరోజు వాళ్ళు ఎడ్యుకేట్ అయినారు. అఫ్ కోర్స్ రేవంత్ రెడ్డి గారు మనకు జాబులు ఇవ్వలేదు, అది సెకండరీ అనుకోండి. సో ఆ విషయంలో అయితే నేను థ్యాంక్ యూ చెప్పుకుందాం అనుకుంటున్నాను. అయితే మన రేవంత్ రెడ్డి గారు 2 లక్షల జాబులు ఇచ్చాము అని చెప్పేసి చెప్తున్నారు. అయితే నార్మల్గా మనకు తెలుసు రేవంత్ రెడ్డి గారికి ఐక్యూఏ లేదు. ఆయన ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్. 2 లక్షల జాబులు కాదు సార్, మీరు ఇచ్చింది ఎక్కడో 6,000, 11,000 జాబులు మాత్రమే. ఏదైతే మీరు గ్రూప్ 1 ఇచ్చారో అది ఇంకా కేసు పెండింగ్లోనే ఉంది. సో దాన్ని కూడా మీరు లెక్కలోకి తీసుకోవద్దు. ఈరోజు నవీన్ యాదవ్ గారిని నేను ఒక క్వశ్చన్ చేద్దాం అనుకుంటున్నాను. అన్న, నువ్వు ఒక బీసీ బిడ్డవి. ఈరోజు గ్రూప్ 1 జీవో 29 తీసుకొచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలు అన్యాయమైనారు. నువ్వు ఏడికి పోయినావన్నా? నువ్వు కోర్టుకు వెళ్ళి ఎందుకు వెళ్ళి నువ్వు కేసు వేయలేదు? నువ్వు ఎక్కడికి పోయినావు ఆ రోజు? ఈ రోజు నువ్వు వచ్చి ఓట్లు అడుగుతున్నారు కదా, ఇదే జూబ్లీహిల్స్లో ఎవరు చదవలేదా? జూబ్లీహిల్స్లో ఎవరు ఎగ్జామ్లు రాయలేదా? వాళ్ళకి ఉద్యోగాలు వద్దా? జూబ్లీహిల్స్ ప్రజలందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మేమైతే ఏంటి, మీరైతే మేము మీ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో మేము ఒక బిడ్డలాగా మీరు అనుకొని మా ఆవేదనను మీరు అర్థం చేసుకొని ఓట్లు వేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇంకొక విషయం, ఈరోజు వరదల వల్ల తెలంగాణ మొత్తం ఆగమైతుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు మొత్తం ఈడికొచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి ఈడ నవీన్ యాదవ్ గారికి వచ్చి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఇది గవర్నమెంట్, ఇది గవర్నెన్సా? ఇస్ దిస్ అ గవర్నెన్స్ అట్ రాహుల్ గాంధీ హ్యావ్ ప్రామిస్డ్ us? వీడియో కాన్ఫరెన్స్ కూడా ఉన్నదని చెప్పారు కదా ముఖ్యమంత్రి గారు. వీడియో కాన్ఫరెన్స్ ఉంటే సరిపోతుందా అంటే? అక్కడ జనాలు ఆగమవుతున్నారు, రైతులు ఆగమవుతున్నారు, వాళ్ళ పంటలన్నీ నష్టపోతున్నాయి. వాళ్ళ దగ్గరికి పోయి చూస్తారా, లేకపోతే ఈ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో చూస్తారా? ఏమనంటే హెలికాప్టర్ ఎక్కి చూస్తే సరిపోతుందా? హెలికాప్టర్ ఎక్కి చూస్తే కింద ఏం జరుగుతుంది నీకు కనిపిస్తుందా? దట్ ఈస్ నాట్ ద రైట్ థింగ్. అదే వాళ్ళ ఇంట్లో ఏదన్నా అయితే అట్లనే ఉంటారా? నిన్న నేను రేవంత్ రెడ్డి గారి కొన్ని పోస్టులు చూసినాను. రేవంత్ రెడ్డి గారికి పెద్ద పెద్ద ఎంపీలు, మినిస్టర్ల పెళ్లిలకు అటెండ్ అయ్యే టైం ఉంటుంది, కానీ అక్కడ ఆగమవుతున్న రైతుల దగ్గరికి పోయే టైం ఉండదు. ఎందుకండి? ఎందుకు? వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలని వాళ్ళ దగ్గరికి పోయి చూడరా మీరు? ఇంతే అండి. బీసీ బిడ్డలకు పెద్దపీట ఇస్తుందని చెప్తా ఉన్నారు కదా. ఏది పెద్దపీట? 42% రిజర్వేషన్ ఇస్తున్నాను అంటున్నావు. ఈరోజు 42% రిజర్వేషన్, 42% రిజర్వేషన్ అని మాట్లాడే నువ్వు మరి గ్రూప్ 1 ఎగ్జామ్ లో రిజర్వేషన్ ఎందుకు ఇవ్వలేదు? ఎవరి బెనిఫిట్ కోసం నువ్వు 42% రిజర్వేషన్ ఇచ్చినావు? ఈ రోజు కేసీఆర్ గారు ఏం చేశారండి? గ్రామ పంచాయతీలు చేసి ప్రతి ఒక్కడికి రాజ్యాధికారం దక్కాలి, వాళ్ళు కూడా పాలిటిక్స్ చేయాలి, వాళ్ళు కూడా బాగుండాలని చెప్పి గ్రామ పంచాయతీలు చేసి నువ్వు 42% రిజర్వేషన్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? మొత్తం రాష్ట్రం అంతా ఆగమైతుంటే నువ్వు 42% రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నావు. నేను దానికి అగెనిస్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు రిజర్వేషన్ తెస్తా అంటున్నావు, కానీ ఇదే రిజర్వేషన్ నువ్వు ఎందుకు ఎగ్జామ్లలో పాటించట్లే? ఎందుకు అగ్రకులాల వాళ్ళకి ఎందుకు నువ్వు కట్టబెడుతున్నావు? పోస్టులు కట్టబెట్టొద్దు కదా. ఇదంతా పెద్ద డ్రామా అండి. ఏదైతే రాహుల్ గాంధీ గారు ఉన్నారో బీహార్ ఎలక్షన్ స్టంట్స్ కోసం, మహారాష్ట్ర ఎలక్షన్ స్టంట్స్ కోసం, ఢిల్లీ ఎలక్షన్ స్టంట్స్ కోసం ఈయన చేసే పిఆర్ స్టంట్ మాత్రమే. ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తా ఉన్నాడు, అది అబద్ధం అంటారా? 1,00,000 ఉద్యోగాలు ఇస్తే రోడ్ల మీదకి విద్యార్థులు ఎందుకు వచ్చి చేస్తారు? ఇలా భిక్షాటం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ కంటెస్ట్ చేసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో జూబ్లీహిల్స్ లో నిరుద్యోగుల తరఫున, వాళ్ళందరూ ఒక పార్టీకి కొమ్ముగా వస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వేసినటువంటి కంటెస్టెంట్స్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఒక పార్టీకి లోబడి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని యాంటీ గవర్నమెంట్ గా ఇట్లా పోర్ట్రేట్ చేస్తా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మేము ఏ పార్టీ మీరు రుజువు చేస్తారా? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మా దగ్గరికి భిక్షం ఎత్తుకుంది వచ్చి, మాకు ఓట్లేండి ఓట్లేండి. మరి ఆ రోజు మేము ఏ పార్టీ? ఆ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ కాదా? ఆ రోజు మేము బీజేపీ పార్టీ కాదా? శాతగానోడే మేము ఆ పార్టీ ఈ పార్టీ అని అంటారు. మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. మాకెందుకండి? ఈరోజు పార్టీ వాళ్ళు పెడితే మేము ఇక్కడికి ఎందుకు వస్తాం? పార్టీ త్రూ ప్రచారానికి వెళ్తాం కదా. అండ్ ఎనీవేస్ మేము ఏ పార్టీ అయితే మీకు ఎందుకు? మీరు కరెక్ట్గా ఉంటే మీకు ఓట్లేస్తారు. మీరు కరెక్ట్గా లేరు, మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు, మీరు ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలను ఆగం చేస్తున్నారు. ఈవెన్ జూబ్లీహిల్స్ ప్రజలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి,
కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇక్కడ గెలిస్తే మీ జీవితాలు ఆగం అయిపోతాయి. మీరేం చెప్పి ప్రచారానికి పోతా ఉన్నారు, ఓట్లు అడగబోతా ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు? ఒకటే అండి, ఈ తెలంగాణలో ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో మా అందరికీ వర్తిస్తాయి. ఆ 6 గ్యారెంటీలో నువ్వు ఏ గ్యారెంటీ నెరవేర్చినావు ఈరోజు? ఫస్ట్ నిరుద్యోగ భృతి అన్నావు. నిరుద్యోగ భృతి కాదు కదా, నిరుద్యోగులతో నీకు సంబంధం లేదు అంటున్నావు. ఇప్పుడు నిరుద్యోగ భృతి అయితే ఆగమైపోయింది, అది లేదు. ఏ 6 గ్యారెంటీలో ఏ గ్యారెంటీ? ఒక ఫ్రీ బస్ ఇచ్చినావు. మొన్న ఒక ఆమె ఎవరో మాట్లాడుతుంది, ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు, చంద్రముఖి అనుకుంటా ఆమె పేరు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మేడం, నీకు ఒక చిన్న విషయం చెప్తున్నా, మా రేవంత్ అన్న ఫ్రీ బస్సులు పెట్టి ఆ పైసలు పైసా జమ చేసుకొని బంగారం ఇస్తున్నాడు అన్నది. కళ్యాణ లక్ష్మి బదులైన బంగారం అంటే ప్రతిరోజు ఆడోళ్ళు బస్సులు ఎక్కువ తిరుగుతూనే ఉంటారా? నాకు అర్థం కాదు. ఏం బంగారం ఇచ్చిండు రేవంత్ రెడ్డి? ఏం వేర్ ఇస్ అ కళ్యాణ లక్ష్మి స్కీమ్? ఇంతకుముందు ఉన్న కళ్యాణ లక్ష్మి ఉండే, షాదీ ముబారక్ అని ఇట్లా చాలా స్కీమ్స్ ఉంటుండే. వేర్ ఇస్ దట్? దానివల్ల ఎంతమంది బెనిఫిట్ అయినారు ఆమెకు తెలుసా? ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి ఏదో మీకు కొన్ని పైసలు పడేస్తున్నాడు కదా అని చెప్పేసి మీరు పిచ్చి మాట్లాడితే మాత్రం బాగోదు. లిటరల్లీ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు నిరుద్యోగులుగా? ఒక నిరుద్యోగిగా, ఒక తెలంగాణ బిడ్డగా, నేను వాళ్ళ ఇంట్లో ఉండే ఒక బిడ్డగా నేను ఏం చెప్తా అంటే, అమ్మ, ప్రతి ఒక్క మదర్, ప్రతి ఒక్క అమ్మ, ప్రతి ఒక్క నేను అందరి మన అన్నలు కానీ అక్కలు కానీ మీతో ఉండే ఒకే ఆయుధం ఏంటి? ఓటు. మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి. ఏ ప్రభుత్వానికి ఓటేయాలి, ఎవరికి ఓటేయాలి అనేది ఆలోచించుకోండి. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎటువంటి స్కీమ్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అవ్వలేదు. అండ్ మోర్ ఓవర్ జూబ్లీ హిల్స్ వాళ్ళని హైడ్రాపేడ్తో చాలా ఆగం చేసింది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను నేను ఓటేసే ముందు. ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయి, అండ్ నా ఎస్టీ గిరిజన బిడ్డలు ఉంటారు వాళ్ళందరికీ నేను అందరికీ ఒకటి చెప్దాం అనుకుంటున్నా. ఏదైతే రిజర్వేషన్ అప్పట్లో ఇందిరాగాంధీ రిజర్వేషన్ ఇచ్చిన మాట వాస్తవమే. ఆ రిజర్వేషన్ ఏదైతే ఇచ్చిందో, కానీ రేవంత్ రెడ్డి గారు సెల్ఫ్ బెనిఫిట్ కోసం ఆ రిజర్వేషన్ తీసేసి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని ఆగం చేస్తున్నాడు. ఈరోజు మీ పిల్లలు నిజంగానే మీ పిల్లలందరూ బెనిఫిట్ అవ్వాలి, మీ పిల్లలందరూ బాగుపడాలి, వాళ్ళ జీవితాలు బాగుపడాలంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు అస్సలే వేయకండి. ఇది నా రిక్వెస్ట్. కాంగ్రెస్ ను ఓడించడం మీ లక్ష్యమా, మీరు గెలవడమా? కాంగ్రెస్ ని ఓడించడమే మా లక్ష్యం అండి. ఎందుకంటే కాంగ్రెస్ ని తీసుకొచ్చిందే మేము. 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో అత్తా లేని కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కారంటే ఎవరి వల్ల? కేవలం నిరుద్యోగుల వల్లే. సో కాంగ్రెస్ పార్టీని ఓడించడమే. నవీన్ యాదవ్ గారు నేను ఒకటే అడుగుతున్నా, బీసీ బిడ్డగా GO 29 వల్ల రిజర్వేషన్ పోయినప్పుడు నువ్వేం చేసినావు? నువ్వు ఏడున్నావు? ఈరోజు జూబ్లీ హిల్స్ నా అడ్డ అంటున్నావు. తెలంగాణ నా గడ్డ, మా అందరి గడ్డ తెలంగాణ. మా వల్ల వచ్చింది తెలంగాణ. మీ రేవంత్ రెడ్డి వల్ల రాలే తెలంగాణ. వేర్ వాజ్ రేవంత్ రెడ్డి when తెలంగాణ మూవ్మెంట్ వాజ్ టేకింగ్ ప్లేస్? వేర్ వాజ్ హీ? సో రేవంత్ రెడ్డి హ్యాస్ నో కనెక్షన్ విత్ తెలంగాణ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎనీవేస్, ప్రతి ఒక్కరికి ఇక్కడున్న సినీ ఇండస్ట్రీ వాళ్ళకు కూడా ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మేడం ఆర్ సార్, లుక్ ఎట్ ద సిచ్యువేషన్. తెలంగాణలో ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు. మాకు ఉద్యోగాలు లేవు, మా జీవితాలు ఆగమవుతున్నాయి. మీరు ఓటేసే ముందు ఒకసారి ఆలోచించండి. ఇన్ ఫేవర్ ఆఫ్ రేవంత్ రెడ్డి మీరు ఓటేస్తున్నారు అంటే మమ్మల్ని మీరు బాధ పెడుతున్నట్టే. ఎందుకంటే ఈరోజు మేము లేకపోతే సినీ ఇండస్ట్రీ లేదు, మాలాంటి వాళ్ళు లేకపోతే సినీ ఇండస్ట్రీస్ లేదు. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఇబ్బందిని కూడా మీరు గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నాం. రైట్, ఇది పరిస్థితి. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కన పెట్టేసి స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ అభివృద్ధి కోసమే యూజ్ చేసుకున్నారు మా ఓట్లను తప్ప నిజంగా నిరుద్యోగులకు చేసిందేమీ లేదు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మేము గెలవడం మా లక్ష్యం కాదు, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను ఓడగొట్టడం మేము ప్రధాన లక్ష్యంగా మేము ముందరికి పోతా ఉన్నాం. జూబ్లీ హిల్స్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి మేము వెళ్ళి ఈ విధంగానే ప్రచారం చేస్తామని చెప్పి వీళ్ళు తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.